ఉత్తరాంధ్రలో ఆయన సీనియర్ లీడర్. గత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కానీ అధికారం కోల్పోగానే సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఆయన సోదరుడు మాత్రం జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను తప్పించి కొత్త నేతకు అవకాశం ఇచ్చే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందా? శ్రీకాకుళం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు ధర్మాన ప్రసాదరావు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ధర్మాన కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఆయన మౌనవ్రతం వీడకపోవడంతో ఆయన మనసులో ఏముందో తెలియక అనుచరులు కార్యకర్తలు తెగ పరేషాన్ అవుతున్నారు. మరోవైపు ఆయన సోదరుడు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మాన కృష్ణదాస్ మాత్రం వైసీపీకి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ్ముడు ప్రసాదరావుని కలుపుకొని పోయేందుకు ఆయన చూస్తున్నారు. అయినా ధర్మాన ప్రసాదరావు నుంచి స్పందన రావడం లేదని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మభగాం గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ధర్మాన. ఆ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు మంత్రిగా పనిచేశారు. సిక్కోలు రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు పొందిన ధర్మాన ప్రసాదరావు గత వైసీపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా 2 ఏళ్లు పనిచేశారు. అటు ధర్మాన కృష్ణదాస్ కూడా జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదట కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చివరి 2 ఏళ్లు ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా సేవలందించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రసాదరావు సైలెంట్ అయిపోయారు. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ సోదరుడిని యాక్టివ్ కమ్మని కోరుతున్నారని అంటున్నారు. కానీ ప్రసాదరావు ఆలోచనలు వేరుగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఆయన వైసీపీలో ఉండలేకపోతున్నారని అంటున్నారు. సరైన రాజకీయ వేదిక నుంచి తన రాజకీయ వారసుడిగా కుమారుడిని పరిచయం చేయాలని ప్రసాదరావు ఆలోచనగా ఉందని అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మాన ప్రసాదరావు వైసీపీలో కొనసాగుతారా లేక రాజకీయాల నుంచి వైదొలుగుతారా అనే చర్చ జరుగుతోంది. అయితే ధర్మాన సైలెంట్ వెనక బలమైన కారణమే ఉందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి పొలిటికల్ రూట్ క్లియర్ చేసేందుకు ధర్మాన మౌనం దాల్చారని టాక్ వినిపిస్తోంది. మనోహర్ నాయుడిని జనసేన పార్టీలోకి పంపేందుకు ధర్మాన మౌనంగా ఉంటున్నారని సమాచారం. అయితే ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ వైఎస్ జగన్కు వీర విధేయుడు. కొద్ది రోజులుగా ధర్మాన ప్రసాదరావును యాక్టివ్ కావాలని కోరుతున్నా ఆయన నుంచి మాత్రం రెస్పాన్స్ రావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ప్రసాదరావుతో తాడో పేడో తేల్చుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. శ్రీకాకుళంలో వైసీపీకి పూర్వ వైభవం తేవాలని పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రసాదరావు పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తే ఆయనే ఇన్ఛార్జ్ అవుతారని అంటున్నారు. అలా కాదు అనుకుంటే కొత్త నేతకు అవకాశం కల్పించాలనే యోచనలో హైకమాండ్ ఉంది. ఈ విషయంలో సోదరుడికి నచ్చజెప్పి వైసీపీ తిరిగి యాక్టివ్ చేసేందుకు కృష్ణదాస్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో అని అందరూ చర్చించుకుంటున్నారు.